మిర్చి రైతు కన్నెర్ర చేశాడు. ఖమ్మం మార్కెట్లో జెండా పాటకు విరుద్ధంగా క్వింటాకు 5,000 తగ్గించడంపై భగ్గుమన్నారు రైతులు. క్వింటాకు 21,000 ఉన్న జెండా పాటను ఒక్కరోజే 5,000 తగ్గించి 16,000కు కొనుగోలు చేస్తూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర ఎక్కువ ఉందని మార్కెట్కు అమ్మడానికి తీసుకొస్తే ఇలా ఒక్కసారే రేటు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ ఆఫీస్ ముందు మిర్చి రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ధర తగ్గించడం నిరసిస్తూ ఖమ్మం మార్కెట్ ఆఫీస్ని ముట్టడించారు రైతులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే తమకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలా బతకాలని ప్రశ్నించారు రైతులు. రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం మిర్చి మార్కెట్ ముందు కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జెండా పాటకు విరుద్ధంగా కూడా కొనుగోలు చేస్తున్నారన్నది కూడా ఆ రైతుల వాదన. చూడొచ్చు, పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకుంటున్నాయి. మొత్తం చాలా వరకు పోలీసులకు సంబంధించి కూడా ఇక్కడ మోహరించి కూడా ఆ పరిస్థితిని కూడా చక్కదిద్దే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఏమైంది రేట్ ఏంది? కొనుడు మాత్రం 14,000, 15,500, 16,000 ఇట్లే కొన్నారు. కింటకు 4,000 తగ్గించి రేటు కొన్నారని మేము ధర్నా చేస్తున్నాం. కొంటే జెండా పాటకు 500, 1000 లోపలికి కొనాలి కానీ 4,000 తగ్గించి కొన్నారని ధర్నా. ఏమంటున్నారు మరి అధికారులు? ఇప్పుడే చెప్పినాం సార్, చైర్మన్ గారు వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పుడే పోయిరు. మళ్ళీ వచ్చినాక చెప్తాం. ఏంది పరిస్థితి, ఏంది రేట్? రమ్మంటే మేము గంటన్నర తర్వాత వస్తాం, ఇప్పుడు రామంటారు సార్. అయితే వాళ్ళు ఏమంటారు, కొన్న ధరలు తగ్గించకుండా అదే రేటు పెట్టుకోమంటే కటింగ్ చేయకుండా పెట్టుకోం కాటా అని చెప్తామని అంటారు. కానీ రేటు పెంచుతాం వాళ్ళతో చెప్తామని వీళ్ళు కూడా అనట్లేరు. ఎంత తగ్గించారు? రేట్ ఎంత తగ్గించారు? 6,000. ఒక కింటాకు 6,000 తగ్గించారు. జెండా పాటకు కొనుగోలుకు ఒక కింటాకు 6,000 తగ్గించారు సార్. మీరు చెప్పండి ఏంది? నిన్న 21,000కి జెండా పాట పాడి 20,500 కొన్నారు. ఈరోజు 20,000 జెండా పాట పాడి 15,000, 16,000 కొంటారు. ఒక కింటాకి 4,000 తగ్గించి కొనడం ఇది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. రైతులు అన్యాయం చేస్తూ సార్. వీళ్ళు దళారులు మొత్తం ఒక్కటయ్యి కమిషన్ దళారులు అందరు కుమ్మకయ్యి మా రైతులను ఆగం చేస్తారు. మా గిట్టుబాటు ధర కావాలని మేము ధర్నా చేస్తున్నాం. ఎట్లుంది రైతు? కింటకి 6,000 తగ్గిస్తారు సార్. 14,500 అంటే ఇవాళ రేటు పడ్డది 21,100 పడ్డది సార్. ఇలా అంతా అన్యాయం చేస్తే ఎట్లా సార్? జెండా పాట 20,000 ఉంటే ఇప్పుడు ఎంత జెండా పాట 21,000, 20,000 ఒక 100 సరే 100 పోని సరే చెప్పండి కన్నా 21,100తో ఆ జెండా పాటతో ఒక 1,000 రూపాయలైనా చూసానా 500తో తీసుకోవాలి. నేరి కింటకి ఇవాళ ఒక్క రోజులనే కింటకి 6,000 తగ్గించారంటే చిన్న మాట సార్. జనాలకి రైతు లేదు, పంటలు మొత్తం పోయినాయి, అంత ఇబ్బంది పడతారు. మీకు అందరికీ తెలుసు, టీవీలో, సెల్లులో, వాట్సాప్లో మొత్తం పేపర్లో పడుతున్నాయి. మీకు అంత ఏమంటారు అధికారులు? ఏమంటున్నారు అధికారం ఏముంది సార్? అసలు పట్టించుకోవట్లేదు సార్, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పొద్దున్న వచ్చి ధర్నా చేస్తారు. ఎన్ని గంటల నుంచి చేస్తున్నారు మీరు? 7 గంటల నుంచి చేస్తున్నారు. 6, 7 చెప్పండి ఏంది? రైతు 19,500 అయిన కాయ ఇలా 16,000కి అమ్ముకున్నాండి నేను. 3,000 పోయింది కింటాకి 16,000కి. అంటే ముందు జెండా పాట ఎక్కువ ఉందని మీరు అమ్ముకోవడానికి వచ్చారా? వచ్చిన తర్వాత రేటు తగ్గించారా? ఏంది రేటు ఉందని వచ్చేసింది. క్యాజువల్గానే వచ్చినాం మేము. క్యాజువల్గానే ఆటో వచ్చినట్టే వచ్చినామండి. నిరుడు 14,000 ఉన్నప్పుడు పంట పండింది 13,800కు అమ్ముకున్నప్పుడు మంచిగా అనిపించింది. 200 తేడా మీద కొన్నారు. నిరుడు ఇయ్యడు 3-4,000 తేడా మీద కొంటారు కింటాకి. ఇప్పుడు ఎంత తగ్గించారు మొత్తం రేటు? నిన్న 19,000 రేటు కాటా సగమైంది. మార్కు కూడా పడ్డది. ఇవాళ 16,000కి అడిగిర్రు. 16,000కి అమ్ముకున్నా. 16,000కి అమ్ముకున్నా. మార్కు కూడా పడ్డది నా బత్తాల మీద ఖరీదారి మార్కు కూడా పడ్డది. రైతుల మిర్చి రైతుల పరిస్థితి ఎట్లుంది? పరిస్థితి చెప్పాలంటే ఏం లేదండి, ఇక చెప్పే పొజిషన్ లేదు. రైతు దేశానికి ఎన్నెముక అంటారు. నా రాజకీయ నాయకులు స్టేజీల మీద వాగుతారు. మాడే కొట్టాలి చెప్పు తీసుకున్న రైతుని పొగిడితే మాడే చెప్పు తీసుకొని కొట్టాలి రాజకీయ నాయకుల్ని. రైతు దేశానికి ఎన్నెముక అంటారు. దేశానికి ఎన్నెముక కాదండి, దరిద్రుడు దేశానికి. రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు. 2 లక్షలు ఇస్తానన్నాడు. ఇంతవరకు రైతు భరోసా కూడా ఇంతవరకు కూడా లేదండి. ఏదైనా కొంచెం న్యాయం కదా. చెప్పండి ఎట్లుంది రైతుల పరిస్థితి? అక్కడ షెడ్ల మొత్తం దళారులు మొత్తం మాట్లాడుకుంటారు. ఏందని ఇవాళ నిన్న 20,000 బస్తాలే వచ్చినాయి, ఇవాళ 40,000 బస్తాలు వచ్చినాయి కదా. మరి ఇవాళ ఏంది రేటు ఎట్లా మాట్లాడదాం అంటే, నిన్న
21,150 రూపాయలు ఉండే సార్. ఇవాళ 20,000కి డౌన్ చేసి పడేసారు. ఎంత కొందామని చెప్పేసి వాళ్ళే నిర్ణయం సార్. ఫెర్టిలైజర్ షాప్లో ఎక్స్పోనస్ ఈ 2,000 అంటే మేము కొని కొడుతున్నాం. సీమోడిస్ ఈ పెద్ద పెద్ద రేట్లు అంటాయి. అవి మంచిగా బాబు ఇది మాత్రం ఒరిజినల్ మందు, ఇది దీనికి రూపాయి కూడా డౌన్ చేయం, కొడితే కొట్టు లేకపోతే నీ తోట ఆగమైందంటే ఇక మా రైతుల బాధ ఏంది సార్. మేమైతే కొడుతున్నాం సార్. మా బాధలు మొత్తం ఎవరికి తెలవట్లేదు సార్. ఎంత తగ్గించారు? రేట్ ఎంత తగ్గించారు? జెండాపాట 7:30కి అయింది, కానీ సుమారు గంట వరకు ఎవరు వచ్చి కొనలేదు. ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంత కొనాలి ఏందనేసి. అసలు మిర్చి గంట తర్వాత వచ్చి 8:30 వచ్చి కొనేటప్పుడు మేము అడిగాం ఇంత తక్కువ ఎందుకు కొట్టున్నారు, 16,000 15,000 అడుగుతున్నారు కదా, జెండాపాట 20,000 కదా, ఏదైనా డిఫరెంట్తో 500 1000 రూపాయలు ఉండాలి కదా మేము అడిగితే పైన ఎక్స్పోర్ట్ లేదన్నారు. పైన ఎక్స్పోర్ట్ లేనప్పుడు 20,000 ఎందుకు పెట్టాలి? మీరు పెట్టిన ఈ ఒక్క కూటికి 10 బస్తాలకే పెట్టారు కదా 20,000. ఆ మిర్చికి డిఫరెంట్ ఏంటిది? అలాంటి మిర్చి అసలు యాడ్లో ఎవరు లేదా? మా దగ్గర ఉన్న ఇప్పుడు నేను తీసుకొచ్చాను 12 బస్తాలు మిర్చి తీసుకొచ్చాను. ఆ మిర్చికి నాకు డిఫరెంట్ చూపించండి ఒకసారి. నా మిర్చికి ఎంత 17,000కి అడిగారు, అదేమో 20,000. దానికి ఒక్కదానికే అంత రేటు పెట్టి మిగతా వాడికి పెట్టలేదు కదా. ఎందుకన్నా అసలు ఎందుకు పెట్టలేదంటే పైన ఎక్స్పోర్ట్ లేదన్నారు. ఎక్స్పోర్ట్ లేనప్పుడు మీరు ఎందుకు పెట్టాలి 20,000? రైతులను ఎందుకు ఆశ్చర్యంగా చేయాలి? వాళ్ళు మీ 15,000 16,000 చేసి దానికే కొనండి. కొన్నప్పుడు రైతులు ఏంది దానికి పెట్టుబడి ఎంత పెట్టాలి అనేసి వాడు దాన్ని లెక్క చేసుకొని పెట్టుబడి పెడతారు. 20,000 పోతుంది కదా, ఇంకో 2 క్వింటాలు పడితే నాకేమైనా పనికి వస్తుందేమో, నా అప్పు తీరిద్దేమో, నా పెట్టుబడి మీద వస్తుందేమో అనేసి మరి దారుణంగా అంటే దారుణంగా కొడుతున్నారు రైతులు. నిన్న ఒక 21,000 జెండపాట చూసుకొని నేను 3,000 పెట్టి మందు కొట్టా 1 ఎకరానికి. అదే జెండపాట నేను అంత లేకపోతే ఏదో ఒక చిన్నపాటి మామూలు మంది తెచ్చుకొని 1,000 రూపాయల్లోనో 700 రూపాయలు నేను కొట్టుకునేటువంటి. ఇప్పుడు జాబులు నోటిఫికేషన్ రాక జాబులు లేక నేను వ్యవసాయం చేస్తే కనీసం ఈ వ్యవసాయానికి కూడా సరైన మద్దతు ధర లేదు. ఎందుకు ప్రశ్నిస్తే నువ్వే ఒకటి వచ్చి చెప్పడానికి వచ్చావా? ఇంతమంది రైతులు లేరా? వాళ్ళకి లేని బాధ నీకెందుకు? మరి నాలాంటి వాడు ఒకడు వస్తేనే కదా ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడేది. మీరు జాబులు నోటిఫికేషన్ వెళ్ళేవంటే చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తే యాడ్ నుంచి వేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడే కదా మేము వ్యవసాయం కూడా మొగ్గు చూపిస్తే మేము చూడొచ్చు. ఓవరాల్గా రైతులు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మిర్చి మార్కెట్ ముందు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. అధికారులు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో సాక్షి టీవీ ఖమ్మం. దళారులు వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల్ని మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. 4 గంటలకు పైగా ఆందోళన చేసినా అధికారులు స్పందించడం లేదన్నారు. మరోవైపు అక్కడికి చేరుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ముందు తమ ఆవేదన వెళ్లగక్కారు రైతులు. ప్రతి ఏటా మిర్చి మార్కెట్లో రైతుల్ని దళారులు వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు, ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం దీనిపై దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. మిర్చి ధర తగ్గించడాన్ని నిరసిస్తూ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మిర్చి రైతుల ఆవేదనపై మరిన్ని వివరాలు ఖమ్మం మార్కెట్ నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మిర్చి మార్కెట్ ముందు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వ్యాపారులంతా సిండికేట్ అయి ఒకసారిగా ధర తగ్గించిన నేపథ్యంలో రైతులు ఆందోళన సంబంధించి చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపుగా 3 గంటల పైన కూడా ఈ ఆందోళన సంబంధించి నిరసన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున సంబంధించి ఇక్కడ పోలీసులకు సంబంధించి చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఇదంతా సిండికేట్, ప్రధానంగా దళారులంతా సిండికేట్గా కూడా ధర తగ్గియడం వల్ల రైతులకు సంబంధించి తీవ్రంగా నష్టం జరుగుతుందని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది రైతులు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉదయం నుంచి మంచి కూడా ఘర్షణ ఇక్కడ చోటు చేసుకుంది. ఎప్పుడు చూడు ప్రతిసారి జెండాపాట సంబంధించి ఎక్కువ ధర పెంచినప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా ధర తగ్గించి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైంది ధర ఎట్లుందండి? చూసి లోపల సంబంధించి కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు మార్కెట్ ముందు మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి మాత్రం చోటు చేసుకుంది. రైతులు అంతా పెద్ద ఎత్తున, వాస్తవానికి మిర్చి మార్కెట్, ఖమ్మం మిర్చి మార్కెట్ అంటే చాలా పేరుంది. ఇక్కడ మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. దీనిలో భాగంగా ఈసారి కూడా రైతులు
వరకు కూడా ఇవాళ కూడా పెద్ద ఎత్తున కూడా కొనుగోలు సంబంధించి నిమిత్తం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ జెండా పాట సంబంధించి విషయంలో కూడా దళారులు సంబంధించి మోసాలకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తే ఎట్లుంది ధర ఎట్లుంది మార్కెట్లో ధర? 17,000, 17,000, 16,000, 14,000 అట్లా అడ్డం కడుగుతారండి. చూడొచ్చు వెహికల్స్ కూడా ఇక్కడ రైతులు ఆపి కూడా వాళ్ళ నిరసన సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఈ రైతులు ఆందోళన నేపథ్యంలో మార్కెట్ ముందు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి సంబంధించి చోటు చేసుకుని పోలీసులు కూడా రైతులు కూడా చక్కదిద్దే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు మార్కెట్ యార్డు ముందు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి సంబంధించి చోటు చేసుకుంది. పోలీసులు కూడా భారీ ఎత్తున సంబంధించి చేరుకున్నారు. గతంలో సంబంధించి చూసాం మిర్చి మార్కెట్లో సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మిర్చి మార్కెట్ ఎప్పుడైనా మిర్చి మార్కెట్లో ధర విషయంలో ఏమాత్రం తగ్గినా కానీ రైతుల ఆందోళనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈసారి సంబంధించి కూడా అదేవిధంగా మిర్చి రైతులకు సంబంధించి రైతులు అడ్డంగా పడుకొని కూడా నిరసన సంబంధించి చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులను కూడా సేకరణ చేసే ప్రయత్నం సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైంది 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 మీరు రైతా రైతులండి ఏమైంది మాకు గిట్టుబాటు ధర లేదండి. మాకు 20 చేసి 14 కొంటారు మా కాయలు. ధర ఎంత ఉంది? 21,000. ఎంత అమ్ముతున్నారు? ఎంత కొంటున్నారు? 14,000, 15,000 కొంటారండి. దేని తెచ్చి వేసుకోపోతుండు రైతులను మోసం చేసే కొరక, రైతులందరూ మోసం చేసే కొరక ఈ దౌర్జన్యం ఏంది? చూడొచ్చు మొత్తానికి అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి ఎట్లుంది? మిర్చి రైతుల పరిస్థితి ఎట్లుంది? మా దారుణంగా ఉందండి. మాకు 21,000 చెప్పారు. వేసుకొచ్చాము మిర్చి, మాకు 18,000 కొన్నాము. అక్కడ ఇలా ఇక్కడ వచ్చాక 15,000, 16,000 కొంటారండి. మాకు మా కూలీలు కూడా చాలు. మాకు 15,000 చేశారు. 15,000 చేసి రైతులు పొట్టగొట్టి దౌర్జన్యంగా పంపిస్తున్నారు సార్. దౌర్జన్యంగా అంటే మాలు ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇట్లా ధర తగ్గిస్తున్నారు. లేరు, ఇప్పుడు వాళ్ళే పెంచారు. ఇయ్యాటికి ఈ రోజుకే అత్యంగా 5,000 రూపాయలు ఒక్కసారి ధర తగ్గించారు. 5,000 రూపాయలు ఒక్కసారి ధర తగ్గించారు. 20,000 రూపాయలు కొనుగోడి 5,000 రూపాయలు తక్కువ చేసి మీది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మీరేం చేసుకుంటో చేసుకోండి. ఎట్లుంది మిర్చి రైతుల? మిర్చి రైతులని ఈ రోజు చూసుకుంటే 20,100 జెండపాట చేసి మిగతా రైతులందరినీ కడుపు కొట్టి ఇవాళ 15,000, 14,500, 16,000 కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారు అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేయి కలుపుకొని ఇవాళ రైతులందరినీ కడుపు కొట్టి ఇలా ఈ టైం రైతులకు అన్నం లేదు, ముద్ద లేదు, తినలేకుండా నీరు లేకుండా ధర్నానికి పోరాడమని అందరం చేసినాం. కానీ అందరికీ కడుపు మీ చైర్మన్ గారు కానీ ఎంత తగ్గింది రేట్ ఇవ్వాలి? ఇలా ఒక రైతుకు వచ్చేసి 4,000 నుంచి 500. ఇలా 21,000 వేశారు రేటు. దాంట్లో మళ్ళీ 15,000 కొంటున్నారు. 20,000 వేయటం ఎందుకు? 4,000 తగ్గియటం ఎందుకు? ఎట్లా మళ్ళీ అవస్థ అట్లా చేయటం ఏంది? దళారీలు తినటానికి ఇది మరి ఎట్లా దీన్ని మళ్ళీ 20,000 దాన్ని ఎందుకు కొనడు? దాంట్లో పుట్టిందేగా అన్ని మిరపకాయకు పుట్టినాయేగా అన్ని 500 తగ్గి 1000 తగ్గి 500 తగ్గి ఇట్లా చేయడం ఏంది? మొత్తం ఎంత తగ్గించారు? మొత్తం 5,000, 15,000, 20,100 వేశారు. మిరపకాయకు పుట్టిందే ఇది. అది 20,000 కొన్నది మిరపకాయకు పుట్టిందే, ఇది మిరపకాయకు పుట్టిందే. ఎందుకు తగ్గించారు 5,000? దీనికి ఎందుకు వేసినావు? జెండా పాట ఎందుకు వేసినావు? 16,000 నీ చాలైన వరకు గొప్ప చాలైన వరకు 17,000, 18,000 ఎందుకు వేయాలా? 20,000 ఎందుకు వేయాలా? నువ్వు ఎందుకు తగ్గియాలా? ఎంత తగ్గింది? ఎంత 15,000 వేసిందండి. 5,000 తగ్గించుండు. ఎందుకు వేయాలి నువ్వు? ఉండవరకు మార్కెట్ చైర్మన్ గారి బాధ్యత ఇది. జెండా పాట చేసిన మిర్చి బస్తకు మిగతా రైతుల మిర్చి బస్తకు తేడా చూడండి. అది ఇంత డిఫరెంట్. 5,000 రైతు శాఖ మంత్రి కూడా రావాలి. కొనుగోలుదారులందరూ ఒక 500 అయినా 1000 అయినా తగ్గించాలి జెండా పాటల తర్వాత. కానీ 4,000, 5,000, 6,000 తగ్గించడం ఇది అసలు ఇది కాదు. కుమ్మకైరు వీళ్ళు అందరూ. పైగా నేను విన్నప్పుడు మిగతా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని హోటల్లో పోతే ఫోన్లో మాట్లాడుకున్నారు. 15,000 ఇస్తారా, 14,000 ఇస్తారా అని ఫోన్లో మాట్లాడుకుంటారు. ఈ మొత్తం వాళ్ళు మిర్చి చూడకుండా ఫోన్లోనే మాట్లాడుకుంటారు. ఇది అసలు మా రైతులకి పెద్ద అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. మేము టిఫిన్ సెంటర్లో కూర్చుంటే కొనుగోలుదారులు టిఫిన్ సెంటర్ నుంచి మార్కెట్లో మిర్చి బిజినెస్ చేస్తున్నారు.
ఇది కట్టు కాదు. జెండా పాటేసినప్పుడు నుంచి మిర్చి చూసి ఏదైనా మెత్తగా ఉంటే డిలక్స్ ఉంటే మంచి క్వాలిటీ ఉంటే జెండా పాట, లేకపోతే 20,000, లేకపోతే మెత్తగా ఉంటే 18,000, 19,000 అట్లా తీసుకున్నా ఏం బాగుండే. కానీ 14,000, 15,000 తీసుకున్న ఈ రైతులు ఏమవుతారు? అసలు ఈ రైతులు మొత్తం అన్యాయం అవుతారు వీళ్ళు. ఓవరాల్గా అయితే రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక్కసారిగా జెండా పాటకు విరుద్ధంగా 5,000 నుంచి తగ్గించేసరికి కూడా వాళ్ళు సంబంధించి ఆ కడుపు మండిపోయే మార్కెట్ యార్డ్ ముందు కూడా ఆందోళనకు సంబంధించి చేస్తున్నారు. ఇంత ధర, ఇంత తేడా, ఎంత దారుణంగా ఎట్లా వ్యత్యాసం, ఎట్లా ధర తగ్గిస్తారు? ఉన్న పలంగా 500, 1,000 రూపాయలు తగ్గియొచ్చు, కానీ 5,000 తగ్గిస్తే తాము ఎంత నష్టం పోవాల్సి వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే రేటు వాస్తవానికి వాళ్ళ జెండా పాట ఎక్కువ 20,000 పైన ఉన్న నేపథ్యంలో రైతులు అమ్ముకోవడానికి చాలా వరకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మార్కెట్ సంబంధించి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకునే క్రమంలో జెండా పాటకు విరుద్ధంగా ఒక్కసారిగా ధరను అమాంతం పడేశారు దళారులకు సంబంధించి వ్యాపారులు. ఒకసారి తగ్గిన నేపథ్యంలో మార్కెట్ ముందు కూడా రైతులంతా కలిసి కూడా మొత్తం వాళ్ళు ఆందోళనకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మం మిర్చి మార్కెట్ ముందు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ధర విషయంలో దళారులు సంబంధించి మొత్తం వ్యాపారులు సిండికేట్గా అయి కూడా రైతులను నిండా మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిసారి ఈ విషయంలో, అంటే ధరల విషయంలో ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కానీ వినట్లేదు. వీళ్ళు మొత్తం ఒక సిండికేట్ దందా ఇవ్వడం వల్లనే మిర్చి రైతులకు నష్టం తీవ్రత అనేది పెద్ద ఎత్తున జరుగుతుందన్నది కూడా రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి, ఖమ్మం.